తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తుంది. 200 యూనిట్ల వరకు విద్యుత్ జీరో బిల్లులు ఇస్తోంది. వైట్ రేషన్ కార్డు ఆధారంగా ఈ బిల్స్ ఇస్తున్నారు. అయితే కొందరికి వైట్ రేషన్ కార్డులు ఉన్నా జీరో బిల్ రాలేదు. అలాంటి వారికి తీపి కబురు చెప్పారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు కరెంట్ వాడితే బిల్లు కట్టాల్సిన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. బిల్లు వచ్చిన మండల పరిషత్, మున్సిపల్, విద్యుత్ కార్యాలయకు వెళ్లి రేషన్ కార్డు, ఆధార్ నెంబర్, విద్యుత్ కనెక్షన్ నెంబర్ ఇచ్చి జీరో బిల్లులు తీసుకోవాలని సూచించారు. అన్ని వివరాలు సక్రమంగా ఇచ్చిన వారికి జీరో బిల్ జారీ అవుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే 45,000 రివైజ్డ్ బిల్లులు ఇచ్చామని వెల్లడించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఈ నెల ఫస్ట్ నుంచి కూడా గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తుంది. అయితే ఎవరికైతే 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ వస్తుందో వారందరూ కూడా ఎవరు కూడా బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రజాపాలనలో దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తు రసీదుతో పాటు అదేవిధంగా 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇచ్చిన వారి కరెంటు బిల్లు, అదేవిధంగా ఇటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ప్రామాణికంగా జీరో బిల్లు కూడా ఇటు మీటర్ రీడింగ్ వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు ఆరాలు తీస్తున్నారు. అయితే ఎవరికైతే జీరో బిల్ రావడం లేదో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమ కూడా చెప్పారు. అయితే ఎవరు కూడా బిల్లు కట్టాల్సిన అవసరం లేదని, బిల్లు వచ్చిన మండల పరిషత్, మున్సిపల్, విద్యుత్ కార్యాలయానికి వెళ్లి రేషన్ కార్డ్, ఆధార్ నెంబరు, విద్యుత్ కనెక్షన్ నెంబర్ ఇచ్చి జీరో బిల్లు తీసుకోవాలని కూడా ఆయన సూచించడం జరిగింది. అయితే అన్ని వివరాలు సక్రమంగా ఇచ్చిన వారికి జీరో బిల్లు జారీ అవుతుందని కూడా భట్టి విక్రమార్క తెలపడం జరిగింది. అయితే ఇప్పటికే ఇటు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 45,000 డివైడ్ బిల్లు కూడా ఇచ్చామని కూడా ఈ రోజు ఇటు ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటనలో ఉన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. అక్కడ ఒక సభలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 4 పథకాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. అందులో భాగంగా ఈ నెల నుంచి కూడా ఇటు 200 ఉచిత విద్యుత్, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా అమలైంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు కూడా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ వచ్చేవారు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు వారి బిల్లులు తీసుకుని మండల ఆఫీస్ లో, ఎంఆర్ఓ ఆఫీస్ గానీ, ఎంపీడీఓ ఆఫీస్ లో గానీ వాళ్ళ ప్రజాపాలన రసీదు, అదేవిధంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అదేవిధంగా వచ్చిన బిల్లు 200 యూనిట్ల లోపు ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా జీరో బిల్లు జనరేట్ అవుతుందని కూడా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. అయితే మెయిన్ గా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అదేవిధంగా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తు రసీదుని ప్రామాణికంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 200 లోపు ఉచిత విద్యుత్ లోపు వచ్చే వారందరూ కూడా జీరో బిల్ కూడా జనరేట్ చేస్తుంది. ఒకవైపు ఇటు ప్రజా పద్ధతులతో పాటు మరోవైపు మంత్రులు కూడా చాలా ప్రోగ్రామ్స్ లో, అంటే చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో బాగా కూడా అందరు కూడా అవగాహన చేస్తున్నారు. కాబట్టి దీనిలో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇటు కాబట్టి ఈ నేపథ్యంలో యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా పగడ్బందీగా ఉండాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో మానిటరింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా తలెత్తినా కూడా ఎవరికైనా ఇటు రూరల్ లో మాత్రం ఈ యొక్క 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సంబంధించి కార్యక్రమం కూడా ఇటు పథకం కూడా చాలా సాఫీగా సాగుతుంది. ఎటొచ్చి ఇటు సిటీలో ఉండే వాళ్ళు మాత్రం చాలా మంది కూడా ఇబ్బంది అవుతున్నారు కూడా కొన్ని ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ చేసేందుకు కూడా ఇటు విద్యుత్ అధికారులు కూడా సూచన చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సిటీలో దాదాపు 1 కోటి మంది పైగా జనాభా ఉంటది. ఇందులో రేషన్ కార్డు మాత్రమే ఈ యొక్క 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా జనరేట్ చేస్తున్నారు. అయితే కొన్ని ఫీచర్స్ అన్ని కూడా ఓనర్స్ ఉండడం జనరేట్ అవుతున్నాయి. కాబట్టి కొంతమంది ఆధార్ కార్డ్, రేషన్ కార్డు వారికి వచ్చేటండి, అంటే ఓనర్ తో మాట్లాడి ఉంటుందో కొన్ని అపార్ట్మెంట్ లో ఉన్న వాటి. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తోంది. 200 యూనిట్ల వరకు విద్యుత్ జీరో బిల్స్ ఇస్తోంది. వైట్ రేషన్ కార్డు ఆధారంగా ఈ బిల్స్ ఇస్తున్నారు. అయితే కొందరికి వైట్ రేషన్ కార్డు ఉన్నా కూడా జీరో బిల్స్ రాలేదు. అలాంటి వారికి తీపి కబురు చెప్పారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు కరెంటు వాడితే బిల్ కట్టాల్సిన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. బిల్లు వచ్చినా మండల పరిషత్, మున్సిపల్, విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి రేషన్ కార్డు, ఆధార్ నెంబర్, విద్యుత్ కనెక్షన్ నెంబర్ ఇచ్చి జీరో బిల్స్ తీసుకోవాలని సూచించారు. అన్ని డీటెయిల్స్ సక్రమంగా ఇచ్చిన వారికి జీరో బిల్ జారీ అవుతుందని తెలిపారు. ఇప్పటికే 45,000 రివైజ్డ్ బిల్స్ ఇచ్చామని వెల్లడించారు. ఎస్ సతీష్, వైట్ రేషన్ కార్డు ఉన్నా కూడా కొంతమందికి జీరో బిల్స్ రావడం లేదని ఆందోళన చెందుతున్నారు కదా, అలాంటి వారి సిచ్యువేషన్ ఏంటి? ఎస్ ఈ యొక్క కొంతమందికి కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న కొందరికి జీరో బిల్స్ రావడం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఒక సూచన కూడా చేయడం జరిగింది. ఎవరికైతే 200 లోపు యూనిట్ల లోపు విద్యుత్ వస్తే మాత్రం వాళ్ళు ఆధార్ కార్డ్, అదేవిధంగా రేషన్ కార్డ్, మరోవైపు ఇటు ప్రజాపాలనలో దరఖాస్తు చేసినటువంటి రసీదు ఫారం తీసుకొని ఆ దగ్గరలోని ఎంఆర్ఓ గానీ, ఎంపీడీఓ ఆఫీసులు గానీ, విద్యుత్ ఆఫీసుకు వెళ్తే మాత్రం వెంటనే జీరో బిల్లు జనరేట్ చేస్తారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 1 నుంచి కూడా గృహజ్యోతి పథకాన్ని కూడా అమలు చేస్తుంది. ఎవరికైతే 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ వస్తుందో వారందరికీ కూడా విద్యుత్ జీరో బిల్లు కూడా ఇస్తున్నారు. అయితే ఇందులో మెయిన్ గా ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే రూరల్ లో మాత్రం దాదాపు 45,000 డివైజర్ బిల్లులు ఇచ్చామని కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. అయితే కొంతమంది తెల్ల రేషన్ కార్డు ఉన్నా కూడా బిల్లు కట్టాల్సి వస్తుందని కూడా కొంతమంది వాపోతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు కూడా వైట్ రేషన్ కార్డు ఉండి ఎవరికైతే 200 యూనిట్ల లోపు విద్యుత్ వస్తుందో, యూనిట్ లోపు వస్తుందో వారెవరు కూడా బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ జీరో బిల్లు జనరేటెడ్ కావనట్లయితే వాళ్ళు దగ్గరలోని ఎంఆర్ఓ గానీ, ఎంపీడీఓ ఆఫీస్ గానీ, విద్యుత్ శాఖ అధికారులను సంప్రదిస్తే మాత్రం వాళ్ళు వెంటనే ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తును చూసి, అదేవిధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డును, అదేవిధంగా 200 లోపు యూనిట్ల లోపు విద్యుత్ బిల్లు ఉంటే మాత్రం అదంతా కూడా మాఫీ చేస్తారు, జీరో బిల్లు జనరేట్ చేస్తారనేది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా రూరల్ లో కొంత వేరకైతే జనాలు అయితే అయోమయానికి గురవుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు ఖమ్మం నియోజకవర్గాలు కూడా పర్యటిస్తారు. కాబట్టి అక్కడ ఒక సమావేశంలో కూడా ఆయన దీనిపై కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇటు 200 యూనిట్ల లోపు వాడితే బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అయితే బిల్లు వచ్చిన మండల పరిషత్, మున్సిపల్, విద్యుత్ శాఖ కార్యాలయాలకు వెళ్లి రేషన్ కార్డ్, ఆధార్ నెంబర్, విద్యుత్ కనెక్షన్ నెంబర్ ఇచ్చి జీరో బిల్లు జనరేట్ చేసుకోవాల్సిందిగా సూచించారు. అయితే ఈ వివరాలన్నీ కూడా ఇటు ఎంఆర్ఓ ఆఫీసులు గానీ, ఎంపీడీ ఆఫీసులు గానీ, విద్యుత్ శాఖ కార్యాలయాలు గానీ అక్కడ దానికి సంబంధించిన సిబ్బంది ఉంటారు. వాళ్ళకు ఆ డీటెయిల్స్ ఇస్తే మాత్రం వెంటనే నెక్స్ట్ డేనే ఎవరికైతే 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడతారో వాళ్ళందరూ కూడా జీరో బిల్లు జనరేట్ అవుతాయి. కాబట్టి దీనిపై ఆందోళన చేయాల్సిన అవసరం కూడా చెప్పారు. మరోవైపు ఈ యొక్క పథకం ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఎవరికైతే ఈ యొక్క పథకం బిలో పవర్టీ లైన్, ఎవరికైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారో ఆ ఉద్దేశం ప్రకారమే ఇటు గృహజ్యోతి పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీనిలో భాగంగా పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఎవరైనా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అదేవిధంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేస్తున్నటువంటి దరఖాస్తు రసీదు, అదేవిధంగా 200 లోపు యూనిట్ లోపు విద్యుత్ సంబంధించిన బిల్లు వస్తే మాత్రం ఎవరు కూడా కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు జనరేట్ చేసుకోవడానికి సంబంధిత ఎంఆర్ఓ, ఎంపీడీ ఆఫీసులో సంప్రదిస్తే మాత్రం వెంటనే జీరో బిల్లు జనరేట్ చేస్తారని చెప్పారు. కాబట్టి ఎవరు కూడా బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కూడా
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు కాబట్టి కొంచెం రూరల్ లో మాత్రం కొంచెం అయోమయానికి గురవుతున్నారు. చాలా మంది కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న కొందరికి జీరో బిల్లు అందడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీనిపై కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఎవరికైతే 2 యూనిట్ల లోపు విద్యుత్ వస్తుందో ఆ బిల్లు బకాయిలు ఏవైతే ఉంటే అవి చెల్లాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని మండల ఆఫీస్కి వెళ్తే వెంటనే ఆ బిల్లు చూపించి రేషన్ కార్డు ఆధార్ కార్డు వాళ్ళకి చూపిస్తే వెంటనే వాళ్ళు జీరో బిల్లు కూడా జనరేట్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు సిటీ విషయానికి వస్తే మాత్రం హైదరాబాద్ లో దాదాపు 1 కోటి పైగా జనాభా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా మీటర్స్ అన్ని కూడా ఓనర్స్ పేరుతోనే ఉంటాయి. అయితే చాలా అపార్ట్మెంట్స్ లో కూడా ఎవరికి వారికే రూమ్స్ కి సపరేట్ గా మీటర్స్ ఇస్తారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా జీరో బిల్లు జనరేట్ అవుతుంది. వారికి మాత్రం ఆధార్ రేషన్ కార్డు ఉంటే మాత్రం అదే విధంగా ప్రజాపాలనలో వాళ్ళు కంపల్సరీగా దరఖాస్తు చేసుకొని ఉండాలి. వాళ్ళు ఒకవేళ ప్రజాపాలనకు సంబంధించి 5 గ్యారెంట్లకు సంబంధించిన స్కీమ్ లో దరఖాస్తు చేసుకుంటే మాత్రం వాళ్ళు ఆ రసీదు తీసుకొని ఆ దగ్గరలోని ఇటు విద్యుత్ శాఖ ఆఫీస్కి వెళ్తే మాత్రం వారు వెంటనే 200 యూనిట్ల లోపు విద్యుత్ వస్తే వాళ్ళకి మాత్రం వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు చూపిస్తే వెంటనే బిల్స్ కూడా ఎవ్రీ మంత్ కూడా కంటిన్యూ అవుతుందని కూడా విద్యుత్ శాఖ అధికారులతో పాటు ప్రభుత్వ ప్రతినిధులు కూడా చెప్తున్నారు. కాబట్టి దీనిపై కూడా ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఎవరికైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే మాత్రం వాళ్ళు ఈ పథకానికి అర్హులని కూడా ఇప్పటికే విధి విధాలు కూడా రూపొందించారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి ఎవ్రీ మంత్ 15th వరకు కూడా ఆ యొక్క బిల్స్ అన్ని కూడా జనరేటెడ్ అవుతాయి. ఇటు విద్యుత్ సంబంధించిన బిల్స్ అన్ని కూడా. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ డిలే అయినా కూడా వారు వెంటనే ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఎంపీడీ ఆఫీసులు కానీ వెళ్తే మాత్రం వాళ్ళ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అదే విధంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ సంబంధించిన రసీదు మరోవైపు ఇటు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి రసీదు తీసుకొని వెళ్తే మాత్రం వెంటనే వాళ్ళ బిల్లు కూడా జనరేట్ చేస్తారని కూడా చెప్తున్నారు. కాబట్టి దీనిపై ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. రేహనా. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.